వినిపిస్తుంది కదా? ఓకే. అస్తిత్వ ఉద్యమాల కంటే ముందు కూడా దాడులు జరిగాయి. అంటే బలమైన వ్యక్తీకరణ, బలమైన రచన ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి శాటానిక్ వర్సెస్ ఉంది. మన తెలుగులో కూడా వాసిరెడ్డి సీతాదేవి రాసిన మట్టి మనిషి, అలాగే ఓల్గా రాసిన స్వేచ్ఛ నవల, చాలా వాటి మీద జరుగుతుంది. తర్వాత వచ్చిన అస్తిత్వ ఉద్యమాల్లో స్త్రీవాద, దళితవాద, మైనారిటీవాద ఉద్యమాలు ఎప్పుడైతే వచ్చాయో అవి ఉన్న విలువలకి, అంటే స్థిరీకరించినటువంటి విలువలకి, సంప్రదాయ విలువలకి భిన్నంగా ఉన్నాయి. అంటే వాళ్ళ అనుభవాలని గురించి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత, నిజానికి సాహిత్యం అంటే అనుభవాల నుంచి వచ్చింది. అనుభవం లేకుండా ఎవరు రాయలేరు. అంటే ఒక పండితుడి దృష్టికోణం నుంచి, ఒక అగ్రవర్ణ పండితుడి దృష్టికోణం నుంచి ఏది వచ్చినా మహాసాహిత్యం అయిపోయి, అది మధుర సాహిత్యం అయిపోయి మనం కీర్తనలు పాడుకునే దశలో ఉన్న దశలో స్త్రీలు రాసినప్పుడు అది బరితెగింపు కావ్యం అయిపోయింది. స్త్రీలు రాయగానే అదే విషయాలు కానీ వాళ్ళ అనుభవాల్లోంచి రాసినప్పుడు కానీ బరితెగింపు అయిపోయింది. దళితుడు కలం పట్టుకోగానే అది తిట్టు కవిత్వం అయిపోయింది. ఒక మైనారిటీవాది కవిత్వం రాయడం మొదలు పెట్టగానే వాడు పాకిస్తాన్ ఏజెంట్ అయిపోయాడు. అంటే అదే సాహిత్యం, అదే కవిత్వం, అదే సృజన, అదే వ్యక్తీకరణ మనిషిని బట్టి రిసీవ్ చేసుకోవడం మారింది. ప్రభుత్వం ఒకే వస్తువుని మనిషిని బట్టి రిసీవ్ చేసుకోవడం, ఆ కాలం ఇప్పటికీ ఉంది. అటువంటి కాలం ఇప్పటికీ ఉంది. అస్తిత్వ ఉద్యమాలు ఎందుకు మొదలయ్యాయి? చాలామంది అనేవారు అస్తిత్వ ఉద్యమాల్లో ఏముంది, అన్ని అనుభవాలే కదా అని. ముఖ్యంగా స్త్రీలు రాసిన వాటి మీద చాలా భయంకరమైన అనుభవాలు ఉన్నాయి మాకందరికీ కూడా. నేను ఈ రెండు ఉద్యమాలకి, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలకి, అప్పుడు జరుగుతున్న ఉద్యమాలకి ప్రత్యక్ష సాక్షిని, బాధితురాల్ని కూడా కాబట్టి నేను కొన్ని సొంత అనుభవాలు కూడా చెప్పాలని అనుకుంటున్నాను. అంటే అస్తిత్వ ఉద్యమాల్లో ఒకటైన లేబర్ రూమ్ కవిత వచ్చినప్పుడు, ఇప్పుడు మొన్న అచ్చైన బొట్టు వచ్చినప్పుడు వచ్చినటువంటి దాడుల్లో తేడా ఉంది. ఏమిటా తేడా? లేబర్ రూమ్ కవిత రాయగానే నేను మాతృత్వ ద్రోహిని అయిపోయాను, మాతృత్వానికే ద్రోహం తలపెట్టిన మనిషిని అయిపోయాను నేను. అలాగే ఇప్పుడు బొట్టు కవిత్వం వచ్చినప్పుడు హిందుత్వ మనోభావాల్ని రెచ్చగొట్టిన దాన్ని అయిపోయాను. అంటే బొట్టుని నేను తిరస్కరిస్తున్నాను అని చాలామంది అడిగారు ఆ కవిత్వం, మరి మీరెందుకు పెట్టుకుంటున్నారు బొట్టు అని. ఇటువంటి ప్రశ్నలు స్త్రీలను మాత్రమే అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి, పురుషుల్ని మాత్రం అడిగే ప్రశ్నలు తప్పనిసరిగా కొన్ని ఉంటాయి. అంటే ఈ ఏ వివక్షను గురించి మనం మాట్లాడుతున్నామో ఆ వివక్ష అప్పటికంటే 10 రెట్లు ఎక్కువగా ఇప్పుడు ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఈ దాడులు చాలా జరిగాయి, స్త్రీల మీద, దళితుల మీద, మైనారిటీల మీద జరిగిన దాడులు చాలా ఉన్నాయి. మన ఖాదర్ పుట్టుమచ్చ కవిత్వం రాయగానే చాలా భయంకరమైన కుదుపు వచ్చింది ప్రభుత్వాల్లో. అరే వీడు కూడా మాట్లాడుతున్నారు, వీళ్ళ అనుభవం ఇలా ఉంటుందా? పుట్టుమచ్చని ఇప్పుడు ఇందాకే తనతో అంటున్నాను, పుట్టుమచ్చ అనేది మనకు ఒక అందమైన సింబల్. మనకు అది చెంప మీద ఉంటే బాగుంటుందా, గడ్డం మీద ఉంటే బాగుంటుందా అని మనం అనుకుంటాం. సినిమా తారలు పెట్టుకుంటారు, చాలామంది అనుకరించేవారు. కానీ పుట్టుమచ్చ ఇంకొకరు మనకి పుట్టుమచ్చ పెట్టినప్పుడు అది వాడి చాయిస్ అయి ఉంటుంది. అటువంటి పుట్టుమచ్చని గురించి, దాని వెనక ఉన్న రాజకీయం గురించి ఖాదర్ రాసినప్పుడు మాత్రమే మనకు అర్థమైంది. ఎంత బాగా అర్థమైందంటే మండాల్సిన వాళ్ళకి బాగా మండేంతగా అర్థమైంది. ఈ మొత్తం రచనలన్నిటి మీద చాలా తిరస్కారాలు, చాలా దాడులు జరిగాయి. అంటే బూతు కరపత్రాల దాకా వెళ్ళింది మన ప్రకటనలు. అయితే అప్పుడేం జరిగింది? బూతు కరపత్రాల దాకా వెళ్ళినప్పుడు సంఘటితం అయ్యాం. ఇప్పుడు నిజానికి సంఘటితం కాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తాను అది కూడా. అప్పుడు సంఘటితం ఎందుకు అంటే మన మీద దాడి చేసిన వాళ్ళు మన పక్క రచయితలో, విమర్శకులో, సమాజంలో కొన్ని శక్తులో. సామాజికంగా మేము ఎదుర్కొన్న దాడులు ఎలా ఉంటాయి? మా ఇంటికి ఉత్తరాలు రాసేవారు, మీ చెల్లాయిని అదుపులో పెట్టు, లేకపోతే మీ భార్యను అదుపులో పెట్టు అని మా ఇంటికి ఉత్తరాలు వచ్చాయి మేము రాసే కవిత్వం చూసి. అలాగే దళితులు మమ్మల్ని ఒక ఉద్యోగంలో చేర్చుకోవాలి అంటే మాకన్నా ముందు మా మీద ఉన్న ముద్ర వెళ్ళిపోయేది. అబ్బో ఆవిడ ఫెమినిస్ట్, ఆవిడకి ఎందుకు మనం ఉద్యోగం ఇవ్వాలి, దళితుడా వీడు తిడతాడు రేపటి నుంచి, మైనారిటీయా వీడు మళ్ళీ పాకిస్తాన్ ఏజెంట్గా పనిచేస్తాడు, ఇట్లా మాట్లాడే వాళ్ళు అప్పుడు ఉన్నారు. అయితే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ కరపత్రాలు ఇవన్నీ జరిగిన తర్వాత చాలామంది సంఘటితమై దాన్ని వ్యతిరేకించిన వాళ్ళం మేమందరం ఉన్నాము. కొంతమంది సహజంగానే భయపడ్డారు. అంటే సమాజానికి, కుటుంబానికి, మొత్తంగా సాహిత్యానికి దూరమైన ఎదురుదాడులు స్వీకరించడం కష్టం కాబట్టి వాళ్ళు కొంతమంది వాళ్ళ ధోరణి మార్చుకుని ఆల్రెడీ ఉన్న సామాజిక పరిస్థితులకి, ఉన్న కవిత్వానికి, ఉన్న విలువలకి అనుకూలంగా రాసి మేము స్త్రీవాదులం కాదు అని, నిజానికి స్త్రీవాద స్పృహతో రాసిన కవిత్వాన్ని కూడా మేము స్త్రీవాదులం కాదు అని తప్పనిసరిగా చెప్పుకునేవారు. అప్పుడు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉండేది, స్త్రీవాదులు కాదని. ఇప్పటికీ మాట్లాడతారు స్త్రీవాదం అంటే పురుష ద్వేషం అని.
అంటే అది ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతోంది. అయితే ఈ మొత్తం పోరాటం జరగడం చాలా మంచి జరిగిందని నేను అనుకుంటాను. ఆ దాడులు అప్పుడు జరగడం, ఆ చర్చలు అప్పుడు జరగడం చాలా మంచి పని జరిగింది. ఎందుకంటే అసలు మొత్తంగా సమాజం ఆలోచించే పరిస్థితి అప్పటికి వచ్చింది. అంటే అప్పుడు ప్రభుత్వ జోక్యం లేదు, రచనల మీద ప్రభుత్వం ఉక్కుపాదం అప్పటికింకా మోపలేదు, అది రాజ్యాంగ శక్తిగా లేదు, కవిత్వం మీద రాజ్యాంగ శక్తులు ఏం లేవు, సామాజిక నిర్బంధాలు ఉండేవి, పండితుల మిగతా వాళ్ళ సాహిత్య రంగంలో ఉన్నటువంటి దాడులు ఉండేవి. కాబట్టి ఇవాల్టి రోజున స్త్రీవాద దళితవాద ఉద్యమాలు సాధించిన విజయాలు ఏంటంటే, ఇవాళ రోజున మనం జెండర్ సెన్సిటైజేషన్ క్లాసుల దాకా ఎదిగాం, సిలబస్లోకి వెళ్ళాం. సామాజికంగా ఈ ముగ్గురు, ఈ స్త్రీల అస్తిత్వవాదులు ఎవరైతే ఉన్నారో ఆ అస్తిత్వవాదుల అవసరం సమాజానికి చాలా ఉంది. వాళ్ళు చాలా కొత్త కోణాలని బయటకు తీసుకొస్తున్నారు. వాటన్నిటినీ ఫిలప్ చేసుకుంటూ వెడితేనే సమగ్ర సమాజం ఏర్పడుతుంది అని నమ్మిన ఒక ప్రభుత్వాలు అప్పట్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ 30-40 ఏళ్లలో అప్పుడు రాసిన వస్తువులు కూడా ఇప్పుడు భయంకరమైన వివాదాస్పదం కాదు, అసలు అరెస్టు చేసి జైల్లో వేసేయడమే. తెల్లారి నుంచి మీకు వచ్చే కాల్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఒక కవిత ప్రచురించగానే, ఒక మాట మాట్లాడగానే తెల్లారి దగ్గర నుంచి మిమ్మల్ని అమ్మనాబూతులు తిడుతూ వచ్చేవి చాలా ఉంటాయి. మరి వాటిని ధిక్కరించలేమా అంటే, వాళ్ళ మీద ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు నాకు అదే సందేహంగా ఉంది. వాళ్ళని ప్రేమ గురించి రాయాలంటే నేను తెల్లారిన దగ్గర నుంచి నేను విన్న బూతులు కాకుండా నేను ప్రేమని శత్రువుని ప్రేమించడం ఎలాగా అనేది మనం ఇప్పుడు తెలుసుకోలేమో అనిపిస్తుంది. శత్రువుని ఎందుకు ప్రేమించాలంటే, శత్రు ప్రభావంలో మిగతా మనుషులు పడకుండా ఉండడానికి, ఆ మిగతా మనుషుల్ని మన కొత్త రచయితలను తయారు చేసుకోవడానికి, కొత్త పాఠకులను తయారు చేసుకోవడానికి మనం ప్రేమ కవిత్వం రాయాలేమో. కానీ శత్రువుని శత్రు భాషలో తిట్టాలి, వాడి ఆయుధంతో వాడిని కొట్టాలనేదే నా ఆలోచన. అలాగే ఇప్పుడు మీరు ఆలోచిస్తే, అప్పుడు తిరుగుబోతులని, నీలి కవితలు, వార కవితలు, తిట్టు కవిత్వం రాస్తారు వీళ్ళంతా అని చెప్పే వాళ్ళందరూ ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు? అర్బన్ నక్సలైట్స్. సెక్యులరిజం అనేది మన రాజ్యాంగ లక్షణం, భిన్నత్వంలో ఏకత్వం అనేది మన రాజ్యాంగ లక్షణం, పరమత సహనం అనేది హిందూ మత ప్రధాన సిద్ధాంతం. మొత్తం ఇవన్నీ తుంగలో తొక్కి వీటి నిర్వచనాలే మార్చేసిన పరిస్థితిలోకి ఇవాళ మన ప్రభుత్వాలు వెళ్ళాయి. అంటే అది సమగ్రంగా అందరి నిర్ణయం కాదు. మళ్ళీ మీరు పక్కకు తీసుకొచ్చి పిలిస్తే పాలకులు కూడా భిన్నాభిప్రాయాలు చెప్తారు. నడుస్తున్న చరిత్రకి సమాంతరంగా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు కూడా మనకి పాలకుల్లో కనిపిస్తారు. కానీ ఈ 50 ఏళ్లలో అప్పుడు రాసిన రామాయణ విషవృక్షం ఇప్పుడు వచ్చినా, లేకపోతే చలం రాసిన సీతా అగ్ని ప్రవేశం ఇప్పుడు మళ్ళీ వచ్చినా, పరిస్థితులు అయితే అప్పుడు ఉన్నంత సానుకూలంగా ఉండవు. ఇప్పుడు ఇంకా నిర్బంధాలు పెరుగుతాయి. ఇప్పుడు హత్యల దాకా పెడుతున్నారు. నచ్చని మనుషుల్ని చంపి పారేసేయి, తొక్కి పారేసేయి, అరెస్టు చేసేయి, వారి నోరు నొక్కేసే అనే స్లోగన్స్ బాగా కనిపిస్తున్నాయి. ఎవరి దగ్గర నుంచి కనిపిస్తున్నాయి? ఇది సాహిత్య రంగానికి సంబంధించిన విషయం కాదు, సామాజికం కూడా కాదు, సమాజంలో చాలామంది వ్యతిరేకిస్తున్న విషయాలే. రాజ్యాంగం చేస్తోంది, ఒక రాజ్యమే మనల్ని చాలా భయంకరంగా అణిచివేసే ప్రయత్నాలు చేస్తోంది. దీని గురించి మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. సమయం తక్కువగా ఉంది కనుక మిగతా వారికి నేను అవకాశం ఇద్దామని అనుకుంటున్నాను.